నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరైతే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా విజయవాడ ప్రకాశం బ్యారేజ్. అప్పుడు చాలా వరదలు వచ్చాయి కదా, ఆ టైంలో అయితే ఇక్కడ చూస్తున్న సిమెంట్ కట్టడాలన్నీ చాలానే విరిగిపోయాయి. తర్వాత ఇదంతా ఐరన్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇప్పుడైతే మనం ఆ ఇంద్రకీలాద్రి పైన ఉండే అమ్మవారిని అయితే చూసేద్దాం రండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, అందుకే ప్రతి వీడియోలో ఎంత ఎగ్జైట్ అవుతున్నాను. నిజంగా మీరు ఇప్పుడు నా వీడియోస్ ఎలానైతే ఫస్ట్ టైం చూస్తున్నారు, నేను ప్రతి టెంపుల్ కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం అనమాట. అందుకే ఇంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి, ఇప్పుడు నవరాత్రులు కాబట్టి రద్దీగా ఉంటుంది, ఈ టైంలో వెళ్ళకపోయినా ఏదో ఒక టైంలో అయితే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్తాను. అంత పవర్ఫుల్ అమ్మవారు. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం. ఈ ఇంద్రకీలాద్రి కొండనే ఇంత అందంగా ఉంటే లోపల ఉండే అమ్మవారు ఇంకెంత అందంగా ఉంటారు. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు అమ్మవారు. లోపలైతే అమ్మవారు త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న భంగిమలో అయితే ఉన్నారు. నిజంగా 8 చేతుల్లో 8 ఆయుధాలని చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అందంగా ఉన్నారో అసలు మాటల్లో వర్ణించలేము, చూపు కూడా తిప్పుకోలేము, అంత బ్యూటిఫుల్గా ఉన్నారు. ఈ ఇంద్రకీలాద్రి కొండకు చాలానే కథలు ఉన్నాయి. నాకు తెలిసిన ఒక కథ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంద్రకీలుడు అనే మహర్షి ఉండేవాళ్ళు. డైలీ రాక్షసుల బాధ భరించలేక దుర్గాదేవి గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైన నివాసం ఉండి రాక్షసుల్ని సంహరించమని ప్రార్థిస్తే అమ్మవారు ఇంద్రకీలాద్రి పైన కొలువు తీరారు. అంతేకాదు, అర్జునుడు ఈ కొండపై శివుడు గురించి తపస్సు చేసి శివుడు నుంచి పశుపతస్త్రాన్ని పొందుతాడు. అందుకే ఈ ప్రాంతాన్ని విజయవాడ అని కూడా పిలుస్తారంట. ఆదిశంకరాచార్యులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు శ్రీచక్ర పీఠాన్ని ఇందులో ప్రతిష్ఠించారు. నిజంగా అందరూ తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇప్పుడు మంగళగిరిలో ఉండే పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇక్కడ చాలానే అద్భుతాలు ఉన్నాయి, మీరైతే నిజంగా నమ్మలేరు, కానీ చూసేద్దాం రండి. ఇక్కడ ఉండే లక్ష్మీనరసింహస్వామి విష్ణువు 4వ అవతారం. మన భారతదేశంలో 8 విష్ణువుకి సంబంధించిన పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఈ టెంపుల్ కూడా ఒకటి. కొండపైన ఉండేది పానకాల లక్ష్మీనరసింహస్వామి, కిందన ఉండేది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. కొండపైన అడవుల మధ్యలో కూడా ఒక లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. ఖచ్చితంగా ఈ 3 టెంపుల్ని విజిట్ చేయాలి. ఈ ఆలయం యొక్క గోపురం కూడా చాలా ఎత్తుగా ఉంటుంది. ఎత్తైన గోపురాల్లో ఈ ఆలయ గోపురం కూడా ఒకటి. ఈ ఆలయం కృష్ణానది ఒడ్డున ఉంటుంది. గుంటూరు నుంచి మంగళగిరికి 23 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. విజయవాడ నుంచి మంగళగిరికి 16 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. నిజానికి ఈ టెంపుల్ కృష్ణానది ఒడ్డున చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అప్పట్లో పాండవుల పెద్ద అన్నయ్య అయిన యుధిష్ఠిరుడు కనుగొన్నాడు అని చెప్తారు ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని. అప్పుడు విజయనగరం రాజులు కూడా ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ని డెవలప్ చేయడానికి చాలానే ఖర్చు పెట్టారంట. వాళ్ళ తర్వాత వచ్చే రాజులు కూడా ఈ టెంపుల్ని చాలా వరకు డెవలప్ చేశారు. ఇప్పుడు కొండపైన ఉండే పానకాల లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. కొండ మాత్రం చాలా హైట్లోనే ఉంటుంది. బైక్స్, ఆటోస్, క్యాబ్స్ అన్నీ వెళ్ళొచ్చు. కాకపోతే ఒక వెహికల్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేస్తారు. మనం కొండపైకి వెళ్ళే దగ్గర ఒక చిన్న చెక్ పోస్ట్లా ఉంటుంది. అక్కడ మనమైతే అమౌంట్ పే చేస్తేనే పైకి వెళ్ళాలి. అలా మేమైతే ఆటోలో అయితే పైకి వెళ్ళాం. నిజంగా చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేము కొండ పైనుంచి ఇదంతా వ్యూ అనమాట, వీడియో తీసాము. మేము టెంపుల్కి అయితే ఇంకా రీచ్ అయిపోయాము. మేము వెళ్ళే దారిలోనైతే చిలక జోష్యం చెప్తారు కదా, వాళ్ళైతే పక్కనే కూర్చొని చాలా వరకు ఉన్నారు. పాపం నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుందో తెలియదు. అందరూ పక్కనే కూర్చుంటున్నారు. చాలా తక్కువ మంది చెప్పించుకుంటున్నారు జోష్యము, అందరూ చెప్పించుకోవట్లేదు. ఇక్కడ ఉచిత దర్శనానికి దారి అని ఉంది కదా, అందరూ అదే వేలోనే వెళ్ళాలి. అమౌంట్ అయినా ఉచిత దర్శనం అయినా. మనం అక్కడి నుంచి ఇలా కిందకి దిగేటప్పుడు అయితే మనకు ఒక లైన్ కనిపిస్తుంది. మొత్తం 3 లైన్స్ ఉంటాయి. అందులోనే ఉచిత దర్శనానికి ఒకటి అమౌంట్ తీసుకునే దర్శనము. మేమైతే ఉచిత దర్శనానికి ఎక్కువ మెంబర్స్ ఉన్నారు అని చెప్పి ఇంకా 100 రూపీస్ దర్శనంకి అయితే వెళ్ళిపోయాం. ముందుగానే పానకం కూడా టికెట్ అయితే తీసుకోవాలి. లోపల ఫొటోస్, వీడియోస్ అయితే ఏం తీయరు. లోపలికి వెళ్ళాక మనకి పానకం ఇస్తారు. ఆ పానకాన్ని తీసుకొని లక్ష్మీనరసింహస్వామి నోట్లో పోస్తే రిటర్న్లో లక్ష్మీనరసింహస్వామి సగం పానకాన్ని మనకి వదులుతారనమాట. నిజంగా ఇది చాలా అద్భుతం కదా. మనం పోసిన పానకంలో మనకి సగం పానకం అయితే రిటర్న్
వస్తుంది. ఆ వచ్చిన పానకాన్ని మనం బయటికి తీసుకువెళ్తే వాళ్ళు మనకి ప్రసాదంగా అయితే ఇస్తారు. ప్రసాదం తీసుకొని కొండపైకి వెళ్ళాం. అక్కడ చూస్తున్నారు కదా, ఆ చిన్న హోల్‌లో అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. అది క్లోజ్ చేసేసారు. లోపలికి వెళ్ళనివ్వలేదు. ఇదంతా కొండపై నుంచి చూస్తే వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. ఇక్కడే వెళ్తున్న మార్గం మధ్యలో అయితే మాకు ఆంజనేయ స్వామి కనిపించారు. అక్కడ అందరూ ఈ అమౌంట్‌ని అయితే స్టిక్ చేసి పెడుతున్నారు. నేను కూడా పెట్టాను. ఇంకో విషయం ఏంటి అంటే ఈ టెంపుల్ స్పెషలే పానకము. యాక్చువల్‌గా పానకం బెల్లంతో తయారు చేస్తారు కదా, కానీ చుట్టుపక్కల ఒక్క చీమ ఈగ కూడా కనిపించదు. ఇప్పుడు కలియుగంలో మనం పానకం వేస్తున్నాం. త్రేతాయుగంలో అయితే నెయ్యిని, ద్వాపర యుగంలో అయితే పాలు వేసేవాళ్ళంట. ఇక్కడ సైన్స్ స్టోరీ కూడా ఒకటి ఉంది. ఏంటి అంటే అక్కడ అగ్నిపర్వతం ఉండడం వల్ల ఆ అగ్నిపర్వతాన్ని చల్లార్చడం కోసమే పానకం పోస్తున్నారు అని కూడా ఒకటైతే చెప్తున్నారు. మరి ఏది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ మనమైతే సైన్స్ని కన్నా దేవుడినే నమ్ముతాం కదా. నెక్స్ట్ అయితే విజయవాడ వీడియోస్ చాలానే వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.